మన లాస్ట్ వీడియోలో చెప్పాం. తక్కువ బడ్జెట్‌లో మంచి లేఅవుట్ అని చెప్పేసి కామాక్షి లేక్ వ్యూ లేఅవుట్ అనమాట. సో, దాన్ని ఇప్పుడు విజువల్‌గా చూపిద్దామని మీ ముందుకొచ్చాను. సో, ఇక్కడ మీకు ఈ వెహికల్స్ ఇవన్నీ ఎళ్తుందేందంటే కర్నూలు హైవే. ఒంగోలు నుంచి కర్నూలు ఎళ్ళే హైవే. సందనూతలపాడు ఆనుకొని ఈ లేఅవుట్ ఉంటది. ఇక్కడ మట్టి కుప్పలు, ఈ మట్టి కుప్పలు, ఈ బైక్ ఉన్న దగ్గర రాళ్ళు ఇవన్నీ ఏంటంటే ఇక్కడ హౌస్ కన్‌స్ట్రక్షన్ గూడా జరుగుతుంది. మొన్నే బోర్‌లేశారు. మంచి స్వీట్ వాటర్ అండి. గ్రౌండ్ వాటర్ మాత్రం మంచి స్వీట్ వాటర్ పడ్డాయి. అదేవిధంగా ఏందంటే ఇక్కడ ఎదురుగా ఏందంటే పెట్రోల్ బంకులు, బిజినెస్‌లు చాలా ఉన్నాయన్నమాట. చుట్టుపక్కల చాలా బిజినెస్ షాప్స్ గాని అవి చాలా ఉన్నాయి. అదేవిధంగా హైవే ఫేసింగ్ 24/7 ట్రాఫిక్కు, మంచినీళ్ళు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఏరియా ఏందంటే బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. మేము లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసి ఇక్కడ ఆశ్రమం కట్టబోతున్నారని. ఇదే ఆశ్రమం అనమాట. ఇక్కడ ఆశ్రమం వర్క్‌ని స్టార్ట్ చేశారు. సో, ఈ ఆశ్రమం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈ డివోటీస్ ఇల్లు కట్టుకోవడం, వాళ్ళ కార్యక్రమాల వల్ల ఏందంటే ఈ వెంచర్‌లో బాగా రాకపోకలు జరుగుతుంటే బాగా డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. పైగా ఏందంటే ఈ గ్రౌండ్ వాటర్ చాలా స్వీట్ అండి. నేను కూడా తాగి చూశాను. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి. అదేవిధంగా ఏందంటే ఈ వెంచర్ మొత్తానికి ఏందంటే చుట్టూ సెక్యూరిటీ కాంపౌండ్ వాల్ కట్టారు. ఈ సెక్యూరిటీ కాంపౌండ్ వాల్ కూడా చాలా నీట్‌గా స్ట్రాంగ్‌గా కట్టారు. లైఫ్ బాగుండేటట్టుగా. అదేవిధంగా ఇక్కడ కరెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. చూడండి మీరు కరెంట్ పోల్స్ కూడా చూస్తున్నారు. కరెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. అదేవిధంగా దీని చుట్టూ ఉండే బిజినెస్ ఏరియాల వల్ల, హైవే ఫేసింగ్ వల్ల, ఇల్లు కట్టడం వల్ల, ఆశ్రమం వల్ల పక్కా లీగల్ డాక్యుమెంట్స్ కూడా పక్కా స్టేట్ బ్యాంక్ ప్యానల్ అడ్వకేట్స్‌తే లీగల్ ఒపీనియన్ చాలా ఉన్నాయి. సో, కాబట్టి ఏందంటే నచ్చితే ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్‌లో నా నెంబర్ పెడుతున్నాను. ఒకసారి చూడండి.